షాక్ అయి స్పృహ తప్పి పడిపోయిందంటే అంతలా ఏం జరిగింది స్వామి? ఏంటి, ఏమైంది? ఆ స్వర్ణే తన్నేదో చేస్తుంటుంది. ఊరికే దాని మీద పడి అడవకే. స్థావరం స్థలం అన్నారుగా ఈయన. దాని స్థానబలం అది అక్కడ చూపించుంటుంది. నోరుంది కదా అని ఊరికి పారేసుకోకు. స్థానబలం ఏంటి స్థానబలం? దాని స్థానం స్థలం ఇది, అది కాదు. దాంతో నీకెందుకు సీత, ఊరుకో. ఎందుకే ఊరికే దాని మీద పడి అడవటం? ఇంజెక్షన్ ఇచ్చాను. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. 10 నిమిషాల స్పృహ వస్తుంది. మీరెళ్ళి చూడొచ్చు. రఘురామ్, డాక్టర్ గారిని డ్రాప్ చేసిరాపు. ఇంజెక్షన్ ఇచ్చాను, ఏం భయపడాల్సిన పని లేదు, 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుందని డాక్టర్ చెప్పింది కదా. మరి పిల్ల లేవదేమిటి? 10 అంటే ఖచ్చితంగా 10 నిమిషాలనా ఏంటి? ఓ నిమిషం అటు ఇటు. కంగారు పడొద్దు అన్న తర్వాత ఇంకా కళ్ళు తెరవలేదు అని కంగారు పడతావే? మీకే మీరెన్ని మాటలైనా చెప్తారు. దయ్యం పూనితే వైద్యం పనిచేస్తుందా ఏమిటి? అలాంటిదేమీ లేదని ఆయన ఇప్పటికే 10 సార్లు చెప్పారు. మళ్ళీ ఇంకా అదే మాట అంటావేంటి? తను రెప్పలు తెరవకపోతే నాకు నానా రకాల తలపలు వస్తున్నాయి. నీ వాగుడు నాకు తలనొప్పి తెస్తుంది. కాసేపు నీ వాగుడు ఆపుతావా? నా భయం నాది. అది నా మనవరాలు. నాకంటే నీకెక్కువ. అదే నీ మనవరాలేగా. దాన్ని కంట్రోల్లో పెట్టించు ముందు. ముందు నువ్వు అవతలికెళ్ళు. వెళ్ళగొట్టాల్సింది నన్ను కాదు, వదలకుండా ఈ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందే గతించిపోయిన నీ మనవరాలు ఆత్మని. మళ్ళీ మళ్ళీ అదే మాటని నాకు కోపం తెప్పించుకో. అది మళ్ళీ మళ్ళీ వేధిస్తుంటే అనక మాంతానా? అవతల మనిషికి అలా ఉంటే ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తావు? అలా అయినా అంటే అది నా మాట విని స్పృహలోకి వస్తుందని. నీ మాట వింటే స్పృహలోకి రావటం కాని పని. మళ్ళీ మాట్లాడే ఉంటే మర్యాద దక్కదు. వెళ్ళవతలకి. మీరు ఆగండి, స్పృహలోకి వస్తున్నట్టుంది. హంస, హంస, హంస. ఏమైంది హంస? హంస, ఏమైంది? అక్కడ స్వర్ణ ఆత్మ నిన్ను ఆవహించిందా? అందుకే స్పృత పడిపోయావా? ఏం మనిషివే నువ్వు? నార్మల్. హంస, ఎలా ఉంది నీకు? సీత, ఆ పిల్ల కాస్త జ్యూస్ తీసుకురా. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే తీసుకొచ్చాను.
చెప్పు, అసలక్కడ ఏం జరిగింది? నీకక్కడ స్వర్ణ కనపడిందా? లేదని చెప్పలేకపోతే దీన్ని విషంగా మారుస్తా. చస్తావు. ఆత్మ అది ఇది అన్నావో ఫినిష్. తాగు హంస. దెయ్యం అన్నావో ప్రాణాలు తీస్తాను. ఆ సిద్ధాంతి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి అలా చూస్తున్నావు? తాగు హంస, తాగు. ఇప్పుడు చెప్పు హంస, అక్కడేం జరిగింది? నిజంగా వాళ్ళు అడిగినట్టు స్వర్ణ నీకు కనిపించిందా? లేదు లేదు, నాకెవరూ కనిపించలేదు. ఎందుకో నాకే సడన్ గా కళ్ళు తిరిగిపోయాయి. నువ్వేదో దాస్తున్నావు హంస. అది కనిపించిందని చెప్పమంటావా ఏమిటి? నేనెందుకంటాను? మరి దాస్తున్నావని ఎందుకంటున్నావు? కనిపిస్తే తను చెప్తుంది కదా. అంటే స్వామివారి దగ్గర నిజం దాస్తుందా? నేను నిజమే చెప్తున్నాను, నాకేం కనిపించలేదు. నాకేదో మైకం కమ్మేసింది. హంస, నిజంగా మైకం కమ్మిందా? అది నిజం చెప్తుంటే నిజమా నిజమా అని తర్కిస్తావేమిటి? హంస, కాసేపు రెస్ట్ తీసుకో. ప్రశాంతంగా పడుకో హంస. నేను తోడుండనా? దాని బుర్రేం పాడు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పద. హంస, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకో. ఇప్పటిదాకా అదేగా చేసింది. అది వేరు ఇది వేరు. పదండి. ఏం పని మీదొచ్చారు? అడిగేది మిమ్మల్ని. తను మీతో ఒక విషయం చెప్పాలని వచ్చింది స్వామి. చెప్పు. నేను ఇందాక మీతో అందరిలో అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పావా? ఏ విషయం? స్వర్ణ విషయం. స్వర్ణ విషయమా? ఏం అబద్ధం చెప్పావు? మనం అక్కడికి వెళ్ళినప్పుడు అది స్వామి జరిగింది. స్వామి, తను మీలాంటి వాళ్ళతో ఎందుకు అబద్ధం చెప్తుంది? పైగా హంసకు అబద్ధాలు చెప్పడం అస్సలు రాదు. అదేం అక్కడే కాదు, ఇందాక ఇక్కడ దీన్ని బాగా బెదిరించిందట.
దానికి ఇక్కడ అక్కడ వాళ్ళు వీళ్ళు అని ఏమీ లేదు. నిన్న మా ముందే మిమ్మల్ని అలాగే బెదిరించింది కదా. నేను స్పృహలోకి రాగానే సీత జ్యూస్ ఇస్తూ లేదని చెప్పలేకపోతే దీన్ని విషంగా మారుస్తా. ఆత్మ అది ఇది అన్నావో ఫినిష్. దెయ్యం అన్నావో ప్రాణాలు తీస్తాను. ఆ సిద్ధాంతి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా నా ప్రాణాలు తీస్తానని నన్ను భయపెట్టి నా నోరు మూయించింది. మంగమ్మ గారు ఏమిస్తున్నారో మాకు తెలియదు, కానీ మా తరపున మీకు దక్షిణ ఇస్తాం. మీరు నాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా వృత్తి ధర్మం నేను నెరవేరుస్తాను. ఆ ఆత్మను బయట పెట్టే నేనిక్కడి నుంచి వెళతాను. అది మీరు చేసి పెడితే జన్మ జన్మలకు మీకు రుణపడి ఉంటాం స్వామి. మా మీద కాస్త దయ చూపించండి. ఏయ్, ఇక్కడ మీరేం చేస్తున్నారు? హంస భయపడుతుంటే సిద్ధాంతి గారి ఆశీర్వాదం తీసుకుని ఏదైనా రక్ష ఇవ్వమని అడగడానికి వచ్చాం. ధైర్యంగా ఉండడానికి ఏదైనా మంత్రం ఉపదేశం చేస్తారేమో అని వచ్చాం. చూడండి, రక్షలు మంత్రోపదేశాలు అవసరం లేదు. అవసరమైతే బయటే ప్రవేశ బంధనం చేస్తాను. కానీ ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రాత్రి నేను ప్రత్యేక పూజలో కూర్చుంటాను. ముఖ్య విషయాలు తెలుస్తాయి. దాన్ని బట్టి ఎలా ముందుకెళ్లాలో నేను నిర్ణయించుకుంటాను. దయచేసి మీరెవ్వరూ నా పూజకు ఆటంకాలు అవాంతరాలు కలిగించొద్దు. నేను పూజలోంచి లేచే పరిస్థితి రానివ్వద్దు. మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయదు స్వామీజీ. నేనందరికీ చెప్తాను, మీరు నిశ్చింతగా పూజ చేయండి. ఏదైనా అందరి భయాలు తొలగిపోవాలి స్వామి. తొలగించాకే నేను తిరిగి వెళ్ళటం జరిగేది. ఇక మీరు వెళ్ళొచ్చు. మంచిది. ఓం హైం హ్రీం స్వాహా. ఓం హైం హ్రీం స్వాహా. ఓం హైం హ్రీం స్వాహా. స్వర్ణానాం ఆత్మానాం వసీమస్తు. స్వర్ణానాం ప్రేతరూపానాం ప్రత్యక్ష.
ఓం హైం హ్రీం స్వాహా ఓం హైం హ్రీం స్వాహా ఓం హైం హ్రీం స్వాహా ఓం హైం హ్రీం స్వాహా ఓం ప్రేతాత్మ ఆవాహ 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 ఓం హైం హ్రీం జై చిత్రాణి జై మహామాంత్రిక కాళీ ప్రసన్న మహంకాళీ ప్రసన్న. ఏమిటండి ఈ కర్మ? నట్టింట్లో ఈ తంతేంటి? ఈ రకమైన పూజలు పునస్కారాలు నాకెప్పుడు తెలీదు, నేనెప్పుడు చూడలేదు. మంగా అరవకు, పైన వారు డిస్టర్బ్ అవుతారు. జై చిత్రాణి జై జై మహామాంత్రిక. స్వామి, ఏం జరిగింది? మీకు ఈ గది నుంచి శబ్దాలు వినిపించాయా? ఏం వినిపించలేదే. నా మంత్రశక్తి దాటికి ఆ ఆత్మ ఆ గదిలోకి వచ్చింది. రేపు ఆ నిమ్మకాయలే మనకు ముఖ్య విషయాలు తెలియజేస్తాయి. నిమ్మకాయలేం చెప్తాయి? వాటికి మంత్రశక్తి ధారణ చేశాను. ఏం సమాచారం చెబుతాయో రేపు మీరే చూస్తారుగా. ఆత్మ పారిపోతే స్వామి? అష్టదిగ్బంధనం చేశాను. ఓ దండ దాటి వాటి కింద నుంచి అదృశ్య రూపంలోనే వెళ్ళాలి. అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. అందులో స్వర్ణ ఉందంటే ఎవ్వరూ ఆ ధైర్యం చేయరు స్వామి. మీరు నిశ్చింతగా పడుకోండి. నేను ఆత్మ సంగతి చూసుకుంటాను. జై చిత్రాణి జై జై మహామాత్రిక.